సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేరు జయప్రకాష్ అండ్ ఐఎమ్ అనలాగ్ డిజైన్ ఇంజనీర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 years ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో దేనికంటే వేద ఐఐటి ప్రిపరేషన్ ఇన్ 30 days. సో వేద ఐఐటి గురించి మీకు ఆల్రెడీ తెలియకపోతే రీసెంట్గా ఒక వీడియో చేశాను, అందులో కంప్లీట్ డీటెయిల్స్, రీసెంట్గా వేద రిక్రూట్మెంట్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి. సో ఈ వీడియోలో 30 days వేద ఐఐటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కోర్ పాయింట్. అండ్ ఈ వీడియో ఎవరెవరికి హెల్ప్ అవుతుంది అంటే మెయిన్లీ 23, 24, 25 పాస్డ్ అవుట్స్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు చూస్తే వేద ఐఐటి ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఆఫ్టర్ 25, 26, 27, 28 పాస్డ్ అవుట్స్ అంటే ఎవరైతే ప్రెజెంట్ సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్నారో EEE బ్రాంచెస్లో వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో నేను ఈ వీడియో మొత్తం 3 segmentsలో డివైడ్ చేశాను. సో ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద వీడియోలో అసలు ఈ 30 days ప్రిపరేషన్ ఎవరికి సెట్ అవుతుంది, సో ఎవరెవరు ఈ 30 days ప్రిపరేషన్ ప్లాన్ని వాడుకోవచ్చు అనే వాళ్ళు ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఎవరికైతే ఈ 30 days ప్లాన్ సెట్ అవ్వదు వాళ్ళకి ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ వీళ్ళతో పాటే 26, 27 పాస్ అవుట్స్ కూడా ఇదే కేటగిరీలో ఉంటారనమాట. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఎవరైతే ఈ సెకండ్ కేటగిరీ ఉన్నారో, ఎవరికైతే ఈ 30 days ప్రిపరేషన్ ప్లాన్ సెట్ అవ్వదో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది. అండ్ ఫైనలీ థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఎవరికైతే ఈ 30 days ప్రిపరేషన్ స్ట్రాటజీ సెట్ అవుతుందో వాళ్ళకి డీటెయిల్డ్గా వేద ఐఐటి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయితే మన ఛాన్సెస్ ఆఫ్ క్రాకింగ్ ద ఎగ్జామ్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే అసలు ఎవరికి 30 days ప్రిపరేషన్ అనేది సెట్ అవుతుంది. సో మీకు గనక ఈ నెట్వర్క్ అనాలిసిస్, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే మొన్న రీసెంట్ వీడియోలో డీటెయిల్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఎవరికైతే ఈ నెట్వర్క్ అనాలిసిస్ కానీ, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ ఈ సి లాంగ్వేజ్ ఇదంతా ఇప్పటి వరకు మాకు తెలియదు, మేము సెమ్ ఎగ్జామ్స్లో కానీ అదంతా ఏదో అయిపోయింది, బట్ మాకు ఈవెన్ బేసిక్స్ కూడా తెలియవు, మేము స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్ దిస్ సిలబస్ ఆర్ స్టార్టింగ్ దిస్ సబ్జెక్ట్ అనుకుంటే, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఏ షుగర్ కోటింగ్ లేకుండా ఈ 30 daysలో ప్రిపేర్ అయ్యి వేద అయిపోతుందా అంటే అవ్వదు, అంత ఈజీ కాదు. సో ఇది నేను ఎటువంటి షుగర్ కోటింగ్ లేకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. సో ఇదే నేను ఫస్ట్ టైం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదవడం, ఇదే నేను ఫస్ట్ టైం ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ చదవడం, ఇదే నేను ఫస్ట్ టైం నెట్వర్క్ అనాలిసిస్ చదవడం, ఇదే నేను ఫస్ట్ టైం సి లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే మాత్రం ఈ 30 days ప్రిపరేషన్ మీకు సెట్ అవ్వదు. బట్ ఒక థింగ్ ఏంటంటే ఈ 30 days మీరు మీ బెస్ట్ ఇచ్చి అట్లీస్ట్ మెయిన్స్ క్వాలిఫై అయితే మాత్రం మీరు చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు తెలిసినంత వరకు. సో ఇదైతే ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళు. సో సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు అంటే మేము ఆల్రెడీ నెట్వర్క్ అనాలిసిస్ ఒకసారి చూసాం, అంటే మేము కంప్లీట్గా చూసేలేదు, బట్ మాకు నెట్వర్క్ అనాలిసిస్ బేసిక్స్ తెలుసు, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ తెలుసు, మేము ఆల్రెడీ సి లాంగ్వేజ్ నేర్చుకున్నాము, బట్ మాకు రివిజన్ ఉండాలి. అండ్ మాకు ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ మేము సబ్జెక్ట్ నాలెడ్జ్ మాకు ఉంది, బట్ చాలా డేస్ అయిపోయింది రిఫర్ చేయలేదు. సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలా రివిజన్ చేసుకోవాలి, ఎట్లా ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీకు తెలుసు అనుకుంటే మీకు ఈ 30 days ప్రిపరేషన్ అనేది సెట్ అవుతుందన్నమాట. సో ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు డైరెక్ట్గా థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో కూడా చూడండి. బట్ ఎవరైతే ఈ 30 days ప్రిపరేషన్ సెట్ అవ్వదు అని డిసైడ్ అవుతారో అని మీరు రియలైజ్ అవుతారో వాళ్ళకి సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో సెట్ అవుతుంది. అండ్ మీరు కనుక 26, 27 మెయిన్లీ ఫర్ 26 పాస్డ్ అవుట్స్ అయితే మాత్రం ఈ వీడియోలో సెకండ్ పార్ట్ అనేది మీకోసమే. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ఏ బిగ్ కమిట్మెంట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఇది చాలా పెద్ద అనౌన్స్మెంట్ నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చే ఒక పెద్ద కమిట్మెంట్ ఇది. సో ఎవరికైతే ఈ వేద ఐఐటి అనేది ఓకే ఇట్స్ 30 daysలో అవ్వదు అని పక్కన పెడుతున్నాము, మాస్షిప్ అనేది యూజువల్గా ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్కి వెళ్తుంది. కొన్ని కాలేజెస్ ఏపీ తెలంగాణలో ఉన్న టాప్ కాలేజెస్, టాప్ ఇన్ ద సెన్స్ మంచి కాలేజెస్ తెలుస్తాయి కదా మన దగ్గరలో ఉన్నవి, లైక్ ఇన్ తెలంగాణలో వాసవి అండ్ ఏపీలో అయితే ఏయూ, జీవీపీ, ఈ కాలేజెస్కి ఎవ్రీ ఇయర్ మాస్షిప్ వెళ్ళి రిక్రూట్ చేసుకుంటుంది ఫ్రెషర్స్ని. ఓకే క్లియర్. సో ఇది మెయిన్లీ 2026 పాస్డ్ అవుట్స్ చెప్తున్నాను, అంటే ఏ ఇయర్ రిక్రూట్మెంట్కి వెళ్తుంది. ఆల్రెడీ 2025 వాళ్ళకి రిక్రూట్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ 2026 వాళ్ళకి రిక్రూట్మెంట్ అవుద్ది, అది సెప్టెంబర్ అక్టోబర్లో ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. బట్ ఏంటి ఇది ఓన్లీ మంచి కాలేజెస్కి వెళ్తుంది.
ఓకే, సో ఇప్పుడు ఏదైతే టైర్ 3లో కూడా ఇంకా చిన్న కాలేజెస్ ఉంటాయో, అంటే పెద్ద రికగ్నైజేషన్ లేని కాలేజెస్ ఉంటాయో, వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది ఉండదు. సో ఇయర్ ద కమిట్మెంట్ ఫ్రమ్ మై సైడ్ ఈజ్, నేను ఒక ఎనలాగ్ డిజైన్ రోల్కి, ఎనలాగ్ డిజైన్ బికాజ్ నేను ఎనలాగ్ డిజైన్ కాబట్టి నేను 100% దానికి న్యాయం చేయగలను. సో ఈ ఎనలాగ్ డిజైన్ రోల్కి అసలు A to Z, అంటే మీరు ఈ కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేసి పెడితే ఆ వీడియోస్ మీరు అలా చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ అనలాగ్ డిజైన్ ఇంజనీర్. అంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బేసిక్స్, అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ అనలాగ్ డిజైన్, అంటే ఒక ఫ్రెషర్గా ఎట్లా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి, దట్ వాజ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సిరీస్. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఏంటంటే అడ్వాన్స్డ్ అనలాగ్ డిజైనర్ కోర్స్. సో మీరు కంప్లీట్ కోర్స్ చేస్తే మీరు ఇండైరెక్ట్గా ట్రైన్డ్ ఫ్రెషర్ అయిపోయినట్టే. అండ్ జెన్యున్లీ చెప్తున్నాను, మీరు ఈ కంప్లీట్ కోర్సు నేను ఏదైతే చెప్తానో ఫ్రీ అండి, మీరు డబ్బులు కట్టాలి అట్లాంటి థాట్స్ వద్దు. సో ఈ కంప్లీట్ కోర్సు మీరు చేస్తే, నేను వీడియోస్ అప్లోడ్ చేసి మీరు కంప్లీట్ ప్రాక్టీస్ చేస్తే మీరు ట్రైన్డ్ అనలాగ్ డిజైనర్ అయిపోతారు. ఓకే, అండ్ ఫస్ట్ సిరీస్ బేసిక్ సిరీస్ ఏంటంటే మీకు సెప్టెంబర్లో ఏదైతే మాస్టర్షిప్ ఎగ్జామ్ అవుద్దో ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయగలిగేలాగా మిమ్మల్ని రెడీ చేస్తాను. బట్ దీనికి నాకు కావాల్సిన కమిట్మెంట్ ఏంటంటే, బికాజ్ ఇట్స్ ఏ చాలా పెద్ద కమిట్మెంట్ ఇది. బికాజ్ నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి నా ఆఫీస్ వర్క్ చూసుకొని ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేను నేర్చుకున్నదంతా మీకు చెప్పాలి. సో దీని వెనకాతల నా మోటివ్ ఏంటి ఇదంతా నేను ఒక కండిషన్ చెప్తాను. ఆ క్రైటీరియా మీట్ అయితే ఐ విల్ ట్రై టు ఇనిషియేట్ దిస్ సిరీస్ చెప్తాను. సో కండిషన్ ఏంటి అంటే, ప్రెజెంట్ నా ఇన్స్టాగ్రామ్లో 3000 ఫాలోవర్స్ ఉన్నారు అండ్ యూట్యూబ్లో more than 7K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే, ఐ వాంట్ దట్ ఇన్స్టాగ్రామ్ టు బి 5000 ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్ టు బి 10K సబ్స్క్రైబర్స్. ఇదేమి నా బెనిఫిట్ కోసమో ఏదో కాదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, బికాజ్ నేను ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఏమి ఫ్రీగా సబ్స్క్రైబ్ ఫ్రీగా ఫాలోవర్స్ నాకు వద్దు, అది నాకు అవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే, బికాజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ సైడ్ నుంచి మీకు కమిట్మెంట్ ఇస్తారు అంటే నా సైడ్ నుంచి నేను కమిట్మెంట్ ఇస్తాను. సో మీకు రియల్గా కావాలి అంటే ఈ సిరీస్ యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏ కాలేజెస్కి అయితే మాస్టర్షిప్ రిక్రూట్మెంట్కి వెళ్ళదో, నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను మీకు వీడియోస్ కింద అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాను. కొన్ని వీడియోస్లో ఆ అసైన్మెంట్స్ మీరు ఒకవేళ ఈవెన్ టైర్ 3లో చాలా చిన్న కాలేజెస్ ఎక్కడికైతే ఇలాంటి మాస్టర్షిప్ లాంటివి రిక్రూట్మెంట్కి రావు అలాంటి కాలేజెస్లో మీరు ఉన్నారు. బట్ నేను ఇచ్చిన అసైన్మెంట్స్ మీరు టైం టు టైం చేసి నా మెయిల్కి మీరు సెండ్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఐ విల్ ట్రై టు రెఫర్ యూ పీపుల్ టు దట్ రిక్రూట్మెంట్. అర్థమవుతుందా మీకు? సో మీలో టాలెంట్ ఉంది అంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. అండ్ ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారో లేదంటే ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయారో మీరు కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే మీరు డైరెక్ట్గా అనలాగ్ డిజైన్ ఎక్కడైనా పోస్ట్ పడితే యూ కెన్ కాన్ఫిడెంట్లీ అటెంప్ట్ దెమ్ అండ్ మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ద గ్యారంటీ ఐ కెన్ గివ్ ఫ్రమ్ మై సైడ్. బట్ ఫర్ దిస్ నా రిక్వైర్మెంట్ అయితే చెప్పాను కదా, దట్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ బెనిఫిట్, దట్ ఈస్ టు సీ ద కమిట్మెంట్ ఫ్రమ్ యూ పీపుల్. ఎందుకంటే జస్ట్ 500 పీపుల్ ఉంటే 500 పీపుల్ 4 మెంబర్స్ షేర్ చేసినా సరే 2000 అనేది ఈజీ వస్తుంది. సో ఈవెన్ ఆ 5000 వల్ల నాకేమీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి రావు. బట్ ఆ కమిట్మెంట్ మీ దగ్గర ఉంటే ఐ విల్ స్టార్ట్ దిస్ సిరీస్. ఓకే, ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, ఈవెన్ ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ లేదంటే షేర్ చేయకండి, దట్ డజంట్ ఏమీ అవసరం లేదు. సో కంప్లీట్లీ మీ ఇష్టం, మీకు కావాలి, మీకు జెన్యున్ కాంటెంట్ కావాలి అంటే చేయండి. సో ఇది నేను పర్టికులర్లీ అనలాగ్ డిజైన్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు డిజిటల్ డిజైనర్, ఫిజికల్ డిజైన్ ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే అవి మీకు ఇట్లా ఒక అనలాగ్ డిజైనర్ కానీ ఒక వచ్చి డైరెక్ట్గా మీకు ఇట్లా టీచ్ చేసే లేరు. అది చెప్తున్నా, అది వాళ్ళకి డొమైన్కి ఉన్న రెస్ట్రిక్షన్. బట్ యాజ్ ఎ అనలాగ్ డిజైన్ ఏంటంటే వీ డోంట్ నీడ్ ఎనీథింగ్ లైక్ పెద్ద సాఫ్ట్వేర్లు కావాలి, సాఫ్ట్వేర్ లేకపోతే పని అవ్వదని ఉండదు. అనలాగ్ డిజైన్ ఈజ్ మోర్ అబౌట్ థియరీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు బికమ్ ఏ అనలాగ్ డిజైన్ ఇంజనీర్. ఓకే, సో దానికోసం అనేది నా వల్ల అయ్యేది నేను చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ విల్ ఆల్ హ్యాపెన్ బేస్డ్ ఆన్ యువర్ కమిట్మెంట్. ఓకే,
దిస్ ఈజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. 30 డేస్ అంటే 30 డేస్ లేదు, సో రఫ్గా ప్లాన్ చేశాను. మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి, ఎన్ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను కంప్లీట్గా ఒక ఎక్సెల్ షీట్లో నీట్గా పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళి డీటెయిల్ ప్రిపరేషన్ చూద్దాం. ఇందులో అనలాగ్ డిజిటల్ ఇద్దరు ప్రిపరేషన్ ఉంటుంది. ఇనిషియల్గా అనలాగ్ వాళ్ళకి ప్రిపరేషన్ ఎలాగా, మొత్తం ఈ టైమ్స్ పీరియడ్ని ఎట్లాగా డివైడ్ చేసుకొని చదవాలి, అండ్ నెక్స్ట్ డిజిటల్ వాళ్ళు ఎలా చదవాలి అని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. సో ఇది మన ప్రిపరేషన్ ప్లాన్. నేను ఒక చిన్న ఎక్సెల్ చేశాను. సో ఈ మళ్ళీ ఎక్సెల్ పంపించాలంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళండి, కామెంట్ చేయండి అనేది వద్దు. నేను యాక్చువల్ ప్రీవియస్ వీడియోలో అంతమంది రెస్పాన్స్ ఇస్తారు అనుకోలేదు, అందుకే నేను అట్లా పెట్టాను. బట్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చేసరికి నేను సెండ్ చేయలేకపోయాను. సో నేను ఈ ఎక్సెల్ అయితే డైరెక్ట్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు జాయిన్ అంటే డైరెక్ట్ అక్కడ చెక్ చేయండి, లేదు అంటే మన ఇన్స్టాగ్రామ్ బయోలో టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్తే ఎక్సెల్ షీట్ మీకు అవైలబుల్ ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ప్రిపరేషన్లో ఇప్పుడు మన సిలబస్ ఏంటి. ఇప్పుడు అనలాగ్ పోర్షన్ చూసినట్టయితే యాప్టిట్యూడ్ అనేది అందరికీ కామన్ ఉంది. బోత్ అనలాగ్ సైడ్ రోల్ అప్లై చేసిన వాళ్ళకి ఆర్ డిజిటల్, ఎంబెడెడ్, ఫిజికల్ డిజైన్, ఫిజికల్ వెరిఫికేషన్, డిజిటల్ వెరిఫికేషన్, ఈ రోల్స్ అన్నిటికీ ఇది సిలబస్. సో ఇక్కడ ఏంటంటే వెయిటేజ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్ బోత్ ఫర్ అనలాగ్ పీపుల్ అండ్ డిజిటల్. సో ఇది కామన్ ప్రిపరేషన్. సో ఎవరైనా ఒకలాగే ప్రిపేర్ అవ్వాలి. సో యాప్టిట్యూడ్ అనేది పక్కన పెడితే మెయిన్ అనలాగ్ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది అనలాగ్. ఎందుకు, వాళ్ళకి 60 మార్క్స్ వెయిటేజ్ అనేది అనలాగ్ నుంచి వస్తుంది. అండ్ డిజిటల్ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి 30 వస్తుంది, సి లాంగ్వేజ్ నుంచి 30 వస్తుంది. సో అనలాగ్ వాళ్ళకి అనలాగ్ ఎంత ఇంపార్టెంటో డిజిటల్ ఆర్ ఎంబెడెడ్ వీళ్ళందరికీ ఈ 2 సబ్జెక్ట్స్ అంత ఇంపార్టెంట్. సో నేను అంటే మీరు జస్ట్ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవుతాను అంటే ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎంపీఎంసీ అనేది డిజిటల్ వాళ్ళకి. సో దట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ మీద ఉంటుంది. అండ్ 10 మార్క్స్ కాబట్టి ఎక్కువ ఫోకస్ అనేది దీనికి పెట్టక అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ డిఈ అనేది ఇద్దరికి బేసిక్ ఇంపార్టెంట్. అంటే డిజిటల్ వాళ్ళు ఎలాగో డిఈ ప్రిపేర్ అవుతారు, అండ్ అనలాగ్ వాళ్ళు డిఈ కొంచెం బేసిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రిలిమినరీకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రిలిమినరీకి సెపరేట్గా ప్రిపేర్ అయ్యి మెయిన్స్కి సెపరేట్గా ప్రిపేర్ అవుతాను అనే ప్లాన్ ఉండదు. ఎందుకంటే మనకి ప్రిలిమినరీ కంట మెయిన్స్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో మనం ప్రిలిమినరీకి ప్రిపేర్ అయితే ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి మనకి ఎక్కువ డిఫరెన్స్ లేదు టైం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఈ రోజు డేట్, నేను రికార్డింగ్ చేస్తున్న డేట్ అయితే 10th అంటే సాటర్డే పడింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అట్లీస్ట్ ఈ వీడియోని మీరు 11th లోపు చూస్తే, సో 12th నుంచి అనేది నేను ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఐడియల్గా ఎలా ఉంటుంది, నేను ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, నేను ప్లాన్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియో. సో ఇప్పుడు ఇక్కడ ఈ రోజు డేట్ అంటే 12th నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అన్నట్టు నేను ప్లాన్ వేసాను. సో 12th నుంచి స్టార్ట్ చేస్తే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 6th జూన్ అనేది పడింది. సో మనకి ఈ రోజు నుంచి ప్రిలిమినరీ డేట్కి 25 డేస్ మనకి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంది. సో ఇది కంప్లీట్ ప్లాన్ ఏంటంటే మీరు 25 డేస్ డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వగలరు అంటే ఇది అనమాట. అంటే మొత్తం ఈ టైమ్, ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ అంతా మీరు కంప్లీట్ టైం డెడికేట్ చేసి ప్రిపేర్ అవ్వగలరంటే ఈ ప్లాన్ మీకు వర్క్ అవుద్ది. నెక్స్ట్ ప్రిలిమినరీ డేట్ తర్వాత రోజు నుంచి మెయిన్స్ ముందు రోజు వరకు ఉన్నవి మనకి 8 డేస్. ఓకే, సో మొత్తం 25 + 8 33 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి డేట్స్ అన్ని ఇచ్చాను. సో 21. సో మొత్తం ఈ 33 డేస్ని మనము 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ సెగ్మెంట్ 21 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్. దిస్ ఈజ్ ద కోర్ పీరియడ్ అనమాట. సో దిస్ 21 డేస్ విల్ డిసైడ్ యువర్ ఎగ్జామినేషన్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఈ 21 డేస్. నెక్స్ట్ ఈ 4 డేస్ ప్రిపరేషన్ అనేది ప్రిలిమినరీకి కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతాం. సో అండ్ దిస్ 8 డేస్ ఈజ్ ద అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, సో ఇలా నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. సో 12th నుంచి 1st వరకు 21 డేస్ ఉంటుంది. ఆ 21 డేస్ ప్రిపరేషన్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అనలాగ్ వాళ్ళు, డిజిటల్ వాళ్ళు అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 21 డేస్ అయిపోయిన తర్వాత 4 డేస్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఆ నెక్స్ట్ 8 డేస్ ఏం ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఇక్కడ నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. సో మనం చేయాల్సింది ఏంటి, యాప్టిట్యూడ్. సో 30 మార్క్స్కి యాప్టిట్యూడ్ ఉంది, అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా యాప్టిట్యూడ్ ఉంది. సో ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ నేను ఇది ఎలా అనుకుంటున్నా అంటే, యాప్టిట్యూడ్ ఆల్రెడీ మనం బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్ బీటెక్ అయిపోయింది 23-24 పాస్ అవుట్స్ అంటే మనం ఏదో ఒక పాయింట్లో అట్లీస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసామంటే యాప్టిట్యూడ్ మనం ఆల్రెడీ చేసే ఉంటాం.
మనకి బేసిక్ యాప్టిట్యూడ్ అనేది తెలిసి ఉంటుంది. జస్ట్ రివిజన్ కావాలి కాబట్టి మనం రివిజన్ అనేది సెపరేట్‌గా చెయ్యం. యాజ్ వీఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూనే మనకు రివిజన్ అనేది అయిపోవాలి. సో, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సపోజ్ ఇండియా బిక్స్ వెబ్‌సైట్‌లోకెళ్తాం. వెళ్ళి అక్కడ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత దాని సొల్యూషన్ మనకు రాలేదనుకోండి. ఆన్సర్ చూసి ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే అని చెప్పి ఆ ప్రాసెస్ నేర్చుకుంటాం. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వేరే క్వెషన్ సేమ్ మోడల్ వచ్చినప్పుడు యూ హావ్ టు అంటే మీకు ఆ ఎబిలిటీ వచ్చేసేయాలన్నమాట. సో, అలాగా ఎవ్రీడే 1 అవర్ డెడికేటెడ్‌గా యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయితే ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. బికాజ్ మనం ఇదేవి ఫస్ట్ టైమ్ నేర్చుకోవట్లేదు కదా! యాప్టిట్యూడ్ అనేది ఆల్రెడీ మనకు కొంచెం టచ్ ఉంది. సో, దానికి ఎవ్రీడే 1 అవర్ డెడికేటెడ్‌గా ఇస్తే మనం ఈ 33 డేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ మెయిన్స్, అడ్వాన్స్ ఏం లేకుంటే ఈ 33 డేస్ డైలీ 1 అవర్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కాన్సెప్ట్స్ చూసుకుంటే మనకి మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యాప్టిట్యూడ్ బోత్ ఫర్ అనలాగ్ పీపుల్, డిజిటల్ పీపుల్. ఓకే. సో, ఇది మనం కంప్లీట్‌గా యాప్టిట్యూడ్‌కి అయితే 33 అవర్స్ అనేది డెడికేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టయితే ముందుగా అనలాగ్ ప్రిపరేషన్ చూసామనుకోండి. సో, అనలాగ్‌లో ప్రిపరేషన్ ఇక్కడ చూస్తే నెట్వర్క్ అనాలిసిస్ ప్రిపేర్ అవ్వాలి. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ అవ్వాలి. సో, అనలాగ్ డొమైన్‌కి మీరు అప్లై చేస్తుంటే ఈ 2 మీకు ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మీరు ఈ ఉన్న 21 డేస్‌లో ఈ థియరీ లెర్నింగ్ అంటే ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే కాదు. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్‌లో మాట్లాడుకున్నాం. సో, మీరు ఆల్రెడీ నెట్వర్క్ అనాలిసిస్ ఏదో పాయింట్‌లో చూసారు. బట్ ఇప్పుడు మీరు అంత కాన్ఫిడెంట్ లేరు. సో, యూ నీడ్ సమ్ కంప్లీట్‌గా ఒక డైరెక్షన్ కావాలి. కంప్లీట్‌గా కాన్సెప్ట్స్ అని రివైజ్ అవ్వాలి అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే నెట్వర్క్ అనాలిసిస్‌కి 8 డేస్ డెడికేట్ చేసుకొని, అనలాగ్ ఎలక్ట్రానిక్స్‌కి 11 డేస్ డెడికేట్ చేసుకుంటే మొత్తం ఎన్ని డేస్ అవుతుంది? 19 డేస్ అవుతుంది. సో, ఇంకా 2 డేస్ ఉంది గదా! సో, 12థ్ అండ్ 13థ్ సో, మీ డే 1 అండ్ డే 2 ఆఫ్ ప్రిపరేషన్ ఆ టైంలో మీరు నెట్వర్క్ అనాలిసిస్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ చూడరు. మీరు ఏం వర్క్ చేస్తారు? డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఎందుకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్? డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎందుకంటే మీకు ప్రిలిమినరీలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో నంబర్ సిస్టమ్స్ మీద క్వెషన్స్ ఉంటాయి. సో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడికెళ్తే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్లేలిస్ట్ ఉంది గదా! సో, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్లేలిస్ట్ మీరేమి అడ్వాన్స్‌డ్ లెవెల్ నేర్చుకోనవసరం లేదు. సో, ఈ స్టార్టింగ్ డేస్ క్వెషన్స్ ఏమి మనకు అవసరం లేదు. మనం ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఇంట్రడక్షన్ టు బూలియన్ ఆల్జీబ్రా ఉందా? సో, ఈ వీడియోస్ చూస్తారు. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈ బేసిక్ వీడియోస్ అన్నీ చూస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇయన్నిట్లో నంబర్ సిస్టమ్స్. సో, ఈ నంబర్ సిస్టమ్స్ వీడియోస్ ఒక నంబర్ సిస్టమ్ నుంచి వేరే నంబర్ సిస్టమ్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? నంబర్ సిస్టమ్‌లో ఎడిషన్ ఏంటి? సబ్ట్రాక్షన్ ఏంటి? మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం? డివిజన్ ఎలా చేస్తాం? డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్‌లో ఎలా చేస్తాం? సో, ఈ నంబర్ సిస్టమ్స్ వీడియోస్, ఈ కాంప్లిమెంట్స్ ఇవన్నీ ఈ లెవెల్ ఆఫ్ ఇంతవరకు సరిపోతుందనమాట. అంటే మీరు కాంబినేషనల్, సీక్వెన్షియల్ అంతా కంప్లీట్ లేకపోయినా ఈ బేసిక్ వీడియోస్ జస్ట్ ఒక రివిజన్ లాగా ఈ బేసిక్ వీడియోస్ మీరు ఫస్ట్ 2 డేస్ ఆఫ్ ప్రిపరేషన్‌లో మీరు కంప్లీట్ చేసుకొని, ఒక చిన్న షార్ట్ నోట్స్‌లో పెట్టుకోండి. సో, నేను మీకు కావాలంటే స్క్రీన్ మీద చూపించుంటాను. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఫర్ డిజిటల్ అనేది. సో, మీకు ఆ షార్ట్ నోట్స్ చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ అలా చూసి అలా రాసుకుంటాం అంతే. సో, డిజిటల్‌కి మనం ఎక్కువ టైం ఇవ్వం. బికాజ్ మీరు అనలాగ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డిజిటల్‌కి 2 డేస్ ఈజ్ ఎనఫ్. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సిందేంటి? నెట్వర్క్ అనాలిసిస్. సో, నెట్వర్క్ అనాలిసిస్ కూడా మొత్తం నెట్వర్క్ అనాలిసిస్ అంతా నేర్చేసుకుంటాను అనేది వద్దు మనకి. సో, మీరు అనలాగ్ ప్రిపేర్ అయితే మీకు నెట్వర్క్ అనాలిసిస్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను. అవి ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఇంపార్టెంట్ అంటే మొత్తం నెట్వర్క్ అనాలిసిస్ అంతా ఇంపార్టెంటే. బట్ మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి? సో, మీరు 100% నెట్వర్క్ అనాలిసిస్‌లో 80% కవర్ అవ్వాలి అంటే 80% వీఎల్ఎస్ఐ రిలేటెడ్ కవర్ అవ్వాలి అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి? అనేది చూస్తే మీరు ఈ మొత్తంలో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ మీకు తెలిస్తే ఇవి కొంచెం స్కిప్ చేసేసి బేసిక్స్ ఈ థియరమ్స్ ఏంటి? కిర్చాఫ్ నోడల్ అనాలిసిస్, ఈ డిఫరెంట్ థియరమ్స్. సో, నేను ఇందులో ఏవి స్కిప్ చేయొచ్చో చెప్తాను. ఓకే. సో, ఈ థియరమ్స్ అవన్నీ మనకి ఇంపార్టెంట్. మీరు వీడియోస్ అయినా చూడండి. లేదా మీకు ఆల్రెడీ బుక్ ఉంటే రివిజన్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ అదంతా మీరు థియరీ పార్ట్ అయితే ఇవన్నీ చూడండి. మీరు మెయిన్ చూడవలసిన వరకు ఎంతండి? ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ ఉంది గదా! ఈ ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్, సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంట్ కాదా అంటే యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ కాదు. సో, మీరు ఫస్ట్ ఆర్డర్ వరకు కంప్లీట్‌గా సాల్వ్ చేసుకున్న తర్వాత మీరు ఇంక నెట్వర్క్ అనాలిసిస్ మీద ఏసీ అనాలిసిస్‌లు, ఈ ఫేజర్ డయాగ్రామ్స్ ఇవన్నీ మనకొద్దు. మనకి కావాల్సిందేంటి? ఫస్ట్ ఆర్డర్ ఆర్‌సీ నెట్వర్క్స్ బేసిక్స్ వరకు. ఒక ఆర్‌సీ మీద డిఫరెంట్ కాంబినేషన్స్ ఇయన్నీ. సో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్ ప్రిపరేషన్ అయిపోయింది. అంతే. ఈ ఆర్‌సీ నెట్వర్క్స్ వరకు చేసుకుంటారు అంతే. సోర్స్ ఫ్రీ ఉంది గదా! ఈ సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్‌కి మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆర్డర్ అయిపోయిన తర్వాత అక్కడితో ఆగుతారు. ఓకే. నెక్స్ట్ ఈ బేసిక్ ఆఫ్ ఎల్‌సీ సర్క్యూట్స్ అవంతా సెకండరీ.
సో అది అయిపోయిన తర్వాత మీ నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి? సో 8 డేస్‌లో మీరు చేయాల్సింది ఏంటంటే స్టిల్ ఆ ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ వరకు కంప్లీట్‌గా థియరీ పార్ట్ మీకు ఐడియా ఉండాలి. అండ్ చిన్న షార్ట్ నోట్స్‌లో రాసుకోండి. సో నేను మాకు స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. నేను ఎలా రాసుకున్నాను నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అని. సో అక్కడ వరకు మీరు ప్రిపేర్ అయితే నెట్వర్క్ అనాలిసిస్ సరిపోద్ది. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? అనలాగ్ ఎలక్ట్రానిక్స్. సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్‌లో కూడా మొత్తం ప్రిపేర్ అవ్వడం అంటే అవ్వచ్చు. బట్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో నేను చెప్తాను. అవి ఫస్ట్ ఫోకస్ చేయండి. సో మీరు ఫస్ట్ ఫోకస్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది. ఇంకా నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఇంకా టైం మిగిలింది నాకు అనుకుంటే అప్పుడు మిగతా కాన్సెప్ట్స్‌లోకి వెళ్ళండి. సో మీకు ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డయోడ్ సర్క్యూట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఈ డయోడ్ సర్క్యూట్స్ మాత్రం పక్కాగా నేర్చుకోండి. అసలు డయోడ్ సర్క్యూట్స్ ఎలా సాల్వ్ చేయాలి? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఉంటది. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఉంటది. ఈ టెస్ట్‌లుంటాయి. క్లిప్పర్స్, క్లాంపర్స్ ఈ వీడియోస్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా చూడండి. ఎనలాగ్ ప్రిపేర్ అవుతుంటే ఈ స్టార్టింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లిప్పర్స్, డయోడ్ సర్క్యూట్, క్లాంపర్స్ ఉన్నాయి కదా! క్లాంపర్స్ వరకు ఈ వీడియోస్ వరకైతే ఈ డయోడ్ సర్క్యూట్స్ వరకైతే పక్కాగా మీరు చూడాల్సిందే. ఓకే. రెక్టిఫైయర్స్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదంటే అది సెకండ్ ప్రయారిటీ మనకవి. సో ఫస్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బీజేటీ అంతా స్కిప్ చేయండి. బీజేటీ మనకు అవసరం లేదు. అంటే అవసరం లేదు అంటే ఈ పాయింట్‌లో అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మాస్ఫెట్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ మాస్ఫెట్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మాస్ఫెట్స్, ఈ ఆప్ యాంప్స్ కంప్లీట్ చేసేయండి. ఆసిలేటర్స్ వద్దు గానీ ఆప్ యాంప్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్స్ వరకు ఉంది కదా! 91st వీడియో ఇక్కడ వరకు కంప్లీట్ చేయాలి. సో మీ గోల్ అర్థమైంది కదా! మీ ఫస్ట్ ఈ 8 అండ్ 11 డేస్ ప్రిపరేషన్‌లో మీరు చేయాల్సింది ఇది. నెట్వర్క్ అనాలిసిస్ ఏం ప్రిపేర్ అవ్వాలి? అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి? సో మీరు అండ్ ఫస్ట్ 2 డేస్ మనం ప్రిపరేషన్ అనుకున్నాం కదా! డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ నెంబర్ సిస్టమ్స్. సో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు రిమైనింగ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత అది 21st లోపు. సో మీ 21 నెట్వర్క్ అనాలిసిస్ ఫస్ట్ 8 డేస్ పర్ డే మీరు 7 అవర్స్ మినిమమ్ ఇస్తే పర్ డే 8 అవర్స్ అవుతది యాప్టిట్యూడ్‌తో కలిపి. సో అది కంప్లీట్ ప్రిపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఈ 4 డేస్ ప్రీవియస్ ఇయర్ గేట్ క్వెషన్స్ ఓపెన్ చేయండి. ప్రీవియస్ ఇయర్ గేట్ క్వెషన్స్‌లో నెట్వర్క్ అనాలిసిస్ నుంచి 1 మార్క్, 2 మార్క్స్ క్వెషన్స్. 1 మార్క్ మెయిన్. ఫస్ట్ 1 మార్క్ క్వెషన్స్ అన్ని సాల్వ్ చేసేయండి. అనలాగ్ ఎలక్ట్రానిక్స్‌లో 1 మార్క్ క్వెషన్ సాల్వ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసీఈ వాళ్ళు సాల్వ్ చేయండి. ఓన్లీ ట్రిపుల్ ఈ కాదు. ట్రిపుల్ ఈ, ఈసీఈ 2 గేట్ ప్రీవియస్ ఇయర్‌వి గేట్ బుక్స్ ఉంటాయి కదా! నేనైతే ఈసీఈ బుక్ అనేది టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈసీఈది గేట్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ఉంటాయి అందులో. నేను ఆ బుక్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందులోని నెట్వర్క్ అనాలిసిస్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ 1 మార్క్ క్వెషన్స్ కంప్లీట్‌గా సాల్వ్ చేసేయండి. ఓకే. క్లియర్. సాల్వ్ చేసిన తర్వాత ఓన్లీ అనలాగ్ ఎలక్ట్రానిక్సే కాకుండా మీకు అనలాగ్ డివైజెస్ అని ఒకప్పుడు ఉండేదన్నమాట ఈసీఈ వాళ్ళకి. సో అనలాగ్ డివైజెస్ అనలాగ్ కాదు ఎలక్ట్రానిక్ డివైజెస్ అనే సో ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ నేమ్ గుర్తులేదు. బట్ అది ఇనిషియల్‌గా ఉండేది. సో దాని నుంచి ఉన్న 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వెషన్స్ కూడా సాల్వ్ చేస్తే మీరు యాప్టిట్యూడ్ చేశారు. డిజిటల్ నంబర్ సిస్టమ్స్ మీద మీరు డైలీ చేసుకున్నారు. అండ్ ఈ థర్డ్ వన్ మీరు ఇక్కడ 1 మార్క్స్ క్వెషన్ సాల్వ్ చేశారు కదా గేట్. సో మీరు ఇవన్నీ గనక చేశారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ యూ హావ్ టు అంటే అయిపోవాలి అదంతే. ఎందుకంటే మీ ప్రిలిమినరీలో మీకు ఏం అడ్వాన్స్‌డ్ క్వెషన్స్ ఇవ్వరు. 1 మార్క్ క్వెషన్స్ ఇస్తారు. సో మీరు ఈ లెవెల్‌లో చదివారు కాబట్టి మీకు బేసిక్ లెవెల్‌లో ఏవి ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే. సో మనకు ప్రిలిమినరీ క్రాక్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు కొంచెం గ్యాప్ తీసుకొని 6థ్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్. ఆ రోజు గ్యాప్ తీసుకుంటే ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్‌లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక చిన్న షార్ట్ నోట్స్‌లో రాసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ వీడియో చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఇట్లాగ చేసుకొని అవి రివిజన్ చేసామా డైలీ ఎళ్లి గేట్‌లో అడ్వాన్స్‌డ్ ప్రాబ్లమ్స్ లేదంటే స్పెసిఫిక్ బుక్. ఇప్పుడు నెట్వర్క్ అనాలిసిస్ అంటే హయాత్ ఉంటది. హయాత్‌లోకెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసామా. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ బుక్ ఉంటాయి. సో అందులోకెళ్ళి మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మనం అంత అడ్వాన్స్‌డ్ అవసరం లేదు. రిఫరెన్స్ బుక్స్‌కి అవసరం లేదు. మన ప్రీవియస్ ఇయర్ గేట్ ప్రాబ్లమ్స్ అనలాగ్‌లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే సెట్. అయిపోయింది. నెట్వర్క్ అనాలిసిస్ రివిజన్ చేసాము. ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. డౌట్ వచ్చిన ప్రాబ్లమ్‌ని అసలు ఏం తప్పు చేసాం సాల్వ్ చేసాం. అంతే. నెట్వర్క్ అనాలిసిస్‌లో మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఆర్సీ సర్క్యూట్స్ కంప్లీట్‌గా నేర్చుకోండి. డయోడ్ సర్క్యూట్స్ కంప్లీట్‌గా నేర్చుకోండి. సో వాటి మీద మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చేయండి. అంతే. ఇది అయిపోయిన తర్వాత ఇది రాయండి. ఇది చేయండి. ఒక 90% వరకు నేను చెప్తున్నాను. చాలా వరకు మీకు ఈ ప్రిపరేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. మీరు ఇట్లా ప్రిపేర్ అయితే. సో మీరు నెట్వర్క్ అనాలిసిస్‌కి మొత్తం 104 అవర్స్ అనేది డెడికేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఈ 8 డేస్ ఉంది కదా!
ఈ 8 డేస్ మాత్రం కంప్లీట్గా పర్ డే 7 అవర్స్ అనుకుంటే, అండ్ మిగతా డేస్ అంతా పర్ డే 4 అవర్స్ అనుకుంటే, ఎందుకంటే ఈ 4 డేస్ అండ్ 8 డేస్ ప్యారలల్గా బోత్ నెట్వర్క్ అనాలిసిస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ రెండు ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఈ టైం అప్పుడు 4 అవర్స్ ఏమో నెట్వర్క్ అనాలిసిస్కి ఇస్తారు, ఇంకో 4 అవర్స్ ఏమో అనలాగ్ ఎలక్ట్రానిక్స్కి ఇస్తారు. ఏంటి? రివిజన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ మనం బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, ఈ 8 డేస్ పీరియడ్లో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో క్లియర్. అనలాగ్ అయితే ఇలా ప్రిపేర్ అవ్వండి, పక్కాగా మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ డిజిటల్కి వస్తే, మనం డిజిటల్ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది, ఇందాక నేను అనలాగ్ వాళ్ళకి ఏం చెప్పాను, నెంబర్ సిస్టమ్స్ చూడండి అని చెప్పాను. ఒకవేళ మీరు అనలాగ్ పార్ట్ స్కిప్ చేసి డిజిటల్ పార్ట్కి వచ్చి ఉంటే మీకు స్ట్రైట్ అవే చెప్పేది ఏంటంటే, ఈసీ అకాడమీ ప్లేలిస్ట్లో మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది కోర్. సో మీరు ఈ వీడియోస్ అన్ని పక్కాగా చూడాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. మీరు ఈ వీడియోస్ అన్నీ చూడాలి. సో కిందన కాంబినేషనల్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, స్టేట్ మెషిన్స్, మెయిన్లీ చెప్తున్నాను కదా స్టేట్ మెషిన్స్. సో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూడాల్సిందే. సో అందుకే మీకు డెడికేటెడ్గా ఎవ్రీడే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా అనలాగ్ వల్ల కాకుండా డిజిటల్ పర్ డే 4 అవర్స్ మీరు డెడికేట్ చేయాల్సిందే మొత్తం ప్రతిరోజు. సో థియరీ లెర్నింగ్ ఈ 21 డేస్, ఏదైతే 21 డేస్ ఫస్ట్ లెవెల్ ఉంది కదా, ఫస్ట్ లెవెల్ ఆఫ్ 21 డేస్, ఆ 21 డేస్ పర్ డే 4 అవర్స్ ఇచ్చి మీరు అది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 3 అవర్స్ పర్ డే సి లాంగ్వేజ్. సో కంపేర్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సి లాంగ్వేజ్ కొంచెం తక్కువ టైం ఇచ్చినా సరిపోతుంది. సో 3 అవర్స్ సి లాంగ్వేజ్ మీ నోట్స్ రిఫర్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో సి లాంగ్వేజ్కి అయితే ఇదే సింపుల్. సో ఇది సాల్వ్ చేసుకుంటూ సేమ్ అంతే, ఫస్ట్ 21 డేస్ డిజిటల్ ఎక్కువ ఫోకస్ చేస్తూ సి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ దగ్గర పడుతుందో అప్పుడు డిజిటల్లో 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం ట్రిపుల్ నుంచి, ఈసీ నుంచి, ఇన్స్ట్రుమెంటేషన్ మొత్తం, గేట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇండియా బిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి డిజిటల్ క్వశ్చన్స్ అవన్నీ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, రివిజన్ చేసుకోవడం అంతే. మళ్ళీ ఈ టైంలో కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునే కాన్సెప్ట్ పెట్టుకోకండి. ఏం నేర్చుకున్నా ఫస్ట్ 21 డేసే. నెక్స్ట్ ప్రిలిమినరీ ముందంతా మనం 1 మార్క్ క్వశ్చన్ సాల్వ్ చేసుకొని రివిజన్ చేసుకోవడమే చదివింది. సో ఆ డేస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ 8 డేస్ ఉంటుంది కదా, వన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఒక్కరోజు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి మీరు సాల్వ్ చేయాల్సింది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. మారిస్ మ్యానో బుక్ ఉంటుంది, మారిస్ మ్యానో బుక్లోని ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి అనుకుంటా మారిస్ మ్యానోవి. సో డిజిటల్కి ప్రిపేర్ అయితే మాత్రం మారిస్ మ్యానో స్టేట్ మెషిన్స్ అన్ని నీట్గా ప్రిపేర్ అయిపోండి అంతే. డిజిటల్ నుంచి అవే వస్తాయి. నెంబర్ సిస్టమ్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటారు, అండ్ స్టేట్ మెషిన్స్, కాంబినేషనల్, సీక్వెన్షియల్ వీటి మీద మీరు కంప్లీట్ గ్రిప్ తెచ్చుకుంటారు. సి లాంగ్వేజ్ అయితే మీకు స్ట్రైట్ అవే తెలిసింది కదా, కోడింగ్ నుంచి వచ్చే క్వశ్చన్ ప్రతిదీ మీకు అక్కడ లాజిక్ ఇంపార్టెంట్. అదేమి స్టాండర్డ్ క్వశ్చన్ ఉండదు, సో ఈ క్వశ్చన్ ఇలా ఉంటే ఇలాగే సాల్వ్ చేయాలని చెప్పి. మీరు లాజిక్ ఆ టైంకి మీరు ఆలోచించగలగాలి. సో అది ఎప్పుడు వస్తుంది, మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు ఇది వస్తుంది అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ ప్రిపరేషన్. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మొత్తం మీ ప్రిపరేషన్ డిసైడ్ చేసేది దీస్ 21 డేస్. ఈ 21 డేస్ మీరు ఏమైతే ప్రిపేర్ అవుతారో అదే మీ ఎగ్జామ్ని డిసైడ్ చేస్తుంది. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అయితే ఇది ప్రిపేర్ అయితే సరిపోద్ది. సో నేనైతే మొత్తం కవర్ చేశాను. సో సి లాంగ్వేజ్కి అయితే ఇవన్నీ ప్రిపేర్ అవ్వచ్చు. ఇదైతే ప్లేలిస్ట్ ఉంది. సో మీకు ఈ లింక్స్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను ప్రీవియస్ వీడియోలో, లేదంటే టెలిగ్రామ్ చెక్ చేయండి, టెలిగ్రామ్లో అంతా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రిపరేషన్ చూసినట్టయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 132 అవర్స్ ఇస్తున్నారు, సి లాంగ్వేజ్కి 132 అవర్స్ ఇస్తున్నారు, యాప్టిట్యూడ్కి 33 అవర్స్ ఇస్తున్నారు. సో మీరు ఇవన్నీ చెయ్యగా మీకు టైం ఉంటే అప్పుడు మీరు ఎంపీఎంసీ మీద ఫోకస్ చేయండి. అనవసరంగా ఎంపీఎంసీకి ఎక్కువ ఫోకస్ ఇస్తే దానికి వెయిటేజ్ తక్కువ కాబట్టి మీకు అంత అడ్వాంటేజ్ ఉండదు. సో ఇట్లా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. సో ఇది ఒక ప్రిపరేషన్ ప్లాన్. ఇప్పుడు మీరు కస్టమైజ్ చేసుకోండి. మీకు నెట్వర్క్ అనాలిసిస్ బాగా వచ్చు, అనలాగ్ రాదు, సో అనలాగ్ ఎక్కువ డేస్ ఇవ్వండి, నెట్వర్క్ తగ్గించండి. మీకు డిజిటల్ బాగా రాదు అనుకుంటే డిజిటల్కి ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అండ్ మీరు డిజిటల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మీకు డిజిటల్ బాగా వచ్చు, సి లాంగ్వేజ్ రాదంటే సి లాంగ్వేజ్కి ఎక్కువ టైం ఇవ్వండి. మీకు సి లాంగ్వేజ్ బాగా వచ్చేసండి దానికి ఇంకా టైం తగ్గించి డిజిటల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ అయితే అవి. డిజిటల్ అండ్ సి లాంగ్వేజ్ వాళ్ళకి అయితే మీకు స్ట్రైట్ అవే ఉంది, డిజిటల్ అయితే మొత్తం డిజిటల్ ప్రిపేర్ అవ్వాలి ఇది. బట్ అనలాగ్ వాళ్ళకి ఏంటంటే మొత్తం కాన్సెప్ట్స్ అవసరం లేదు, స్పెసిఫైడ్ కాన్సెప్ట్స్ అవసరం. సో అది కూడా క్లియర్గా నేను మెన్షన్ చేశాను. సో ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని. సో ఏ పాయింట్లో అయినా సరే మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యింది, మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
అండ్ ఈ వీడియోని సండే లోపు అందరికీ రీచ్ అయ్యేలా చూడండి, ఎందుకంటే మొత్తం ప్రిపరేషన్ ప్లాన్ అంతా 12th నుంచి ఉంది కదా. సో ఈవెన్ తర్వాత నుంచి ఎవరైనా వీడియో చూసినా సరే మీరు దాన్ని కొంచెం కస్టమైజ్ చేసుకొని మీ యొక్క స్ట్రెంగ్త్స్ బేస్ చేసుకొని మీరు మీ ప్లాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది నేను ఒకవేళ ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవుతాను అనే ఒక రిఫరెన్స్ ప్లాన్. సో బేస్డ్ ఆన్ మీ స్ట్రెంగ్త్స్, మీరు అనలాగ్ నెట్వర్క్స్ బాగా చేస్తే దాని టైం తగ్గించుకొని అనలాగ్ పెంచుకొని, సేమ్ అలాగే మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బాగా వచ్చు అనుకుంటే దాని టైం తగ్గించుకొని సి లాంగ్వేజ్ పెంచుకొని, అట్లాంటి కస్టమైజేషన్స్ అనేవి మీరు చేసుకోండి బేస్డ్ అప్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ యువర్ వీక్నెసెస్. సో ఇది జస్ట్ ఒక రెఫరెన్స్ ప్లాన్, నేను ఎలా ఫాలో అవుతాను, నేను ఒకవేళ ప్రిపేర్ అయ్యి ఉంటే ఎలా ప్రిపేర్ అవుతాను అన్నది. So that's it for today's video, and all the best for your preparation. I hope you will get what you want. Okay, finally, bye bye.